హాయ్ అండి అందరికీ. సుమతి అయితే డాక్టర్ అయ్యింది. అది అది చూసి చాలా సంతోషంలో బాలు, మీనా అన్నమాట. అసలు ఏం జరిగింది? ఏం జరగబోతుంది? అసలు ప్రభావతి రియాక్షన్ ఎలా ఉంది? అసలు మీనా బాలును ఏమననుంది? అసలు ప్రభావతికి ఎలా అసలు బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు? అసలు సుమతిని చూసి ఓర్వలేని ప్రభావతి అసలు ఏం చేసింది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఏంటి అంటే ఇంకా సుమతి అయితే ఇంకా మంచి క్లాస్ ఫస్ట్ ర్యాంక్లోనైతే వస్తుంది కదా, మంచి లెవెల్లోనైతే మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట తనకైతే. ఇంకా బాలు అయితే చాలా సంతోషపడతాడనమాట. బాలు లాంటి బావ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మర్దలకి ఉండాలి. చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటాడనమాట. అసలు మీ ఎవరు సుమతి అయితే జాబ్ చేస్తా అన్నా కానీ డాక్టర్ జాబ్ వచ్చింది చేస్తాను అని చెప్పి తను అన్నా కానీ బాలు అయితే ఎందుకు సుమతి, నేను చదివిస్తాను కదా, నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి చాలా ధైర్యము చాలా అండగానైతే ఉంటాడనమాట. ఇంక అందరైతే గుడికి అయితే వస్తారు. గుడి దగ్గర ఇంకా చాలా హ్యాపీగా సంతోషంగా టైం అయితే స్పెండ్ చేస్తారనమాట. అందరైతే స్వీట్స్ తినిపించుకొని అప్పుడు బాలు కొంచెం కామెడీ వేలో చేస్తాడనమాట. సుమతి, నీ కోసం నేను కంగ్రాచ్యులేషన్స్ అనే పదాన్ని నేర్చుకొని వచ్చాను, రాత్రి నుంచి ప్రిపరేషన్ అయ్యి కంగ్రాచ్యులేషన్ సుమతి అని అయితే చెప్తాడనమాట. ఇంకా మీనాని పూలగంప అంటాడు కదా, ఇంకా అలాగే ఇంకా సుమతిని ఏమంటాడంటే చిన్న పూలగంప అంటాడనమాట. చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా అలా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత చాలా అంటే చాలా అసలు ఆ సిచ్యువేషన్ చూస్తుంటేనైతే ఎంత బాధ అంటే ఎమోషనల్ హార్ట్కి టచ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సుమతి వాళ్ళ నాన్న అక్కడ చెరుకు బండి నడుపుతూ వాళ్ళనైతే సాకాడు కదా, ఇంకా వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతారనమాట. అప్పటి నుండి మనం కష్టపడి ఇప్పుడు ఒక మంచి స్థాయికి వచ్చాం మనము. ఆ దేవుడిని వరం లేనిది, మీ నాన్న పైనుంచి మనకు ఆశీర్వాదం లేనిది ఇలా జరగదు అని చెప్పి ఇంకా ఆ చెరుకు బండి దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా అదంతా చూసుకుంటూ ఏడుస్తుంది సుమతి అయితే. ఇంక అందరు ఏడుస్తారనమాట. నా కంట్లో నుంచి కూడా వాటర్ వస్తాయండి. ఆ సిచ్యువేషన్ చూస్తేనైతే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల అంత బాధలో ఉండి వాళ్ళంత కష్టంలో ఉన్నప్పుడు అసలు వాళ్ళ తమ్ముడు అయితే అసలు అర్థం చేసుకోడు, వేస్ట్ ఫెలో, అసలు అట్లాంటి వాడు అయితే ఉండొద్దు అనిపిస్తుంది. అంటే వాడు అంత మూర్ఖుడు కాదు, బట్ కానీ బాధను అర్థం చేసుకోలేదు. తొందరగా అమ్మాయిలు అయితే బాధను అర్థం చేసుకుంటారు కానీ అబ్బాయిలు అయితే బాధని అయితే అర్థం చేసుకోరండి అని అయితే నా ఫీలింగ్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సుమతి అయితే ఏడుస్తూ ఉంటుంది, నాన్న నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను నాన్న, చూడండి నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను నాన్న, నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను నాన్న, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని నాకు తెలుసు నాన్న అని చెప్పి తను ప్రౌడ్గా ఫీల్ అవుతుందన్నమాట. ఫీల్ అయిన తర్వాత ఎమోషనల్ అయ్యి ఇంకప్పుడే వాళ్ళ అమ్మ పిలుస్తుంది అనమాట. పిలిచేసరికి ఇంక ఇద్దరు వెళ్ళి ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తారు. ఏడ్చేసరికి అప్పుడు వాళ్ళ తమ్ముడు అంటాడనమాట, ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఏం కొమ్మలు మునిగిపోయాయి అంటే, నీకేమెరకరా, నువ్వు నోరు మూసుకొని ఉండు, ఫస్ట్ అయితే నువ్వు మంచి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోరా అని చెప్పేసి అంటే, ఏంటి నేను తెచ్చుకోనా, నేనేమైనా ఇప్పుడు ఖరాబ్ అయినా, ఏమైనా చెడిపోయినా అని చెప్పేసి ఇక తను చాలా గొడవ పడతాడనమాట. గొడవ పడ్డ తర్వాత అప్పుడు సుమతి వాళ్ళ అమ్మ అంటుంది, ఏంటిరా గొడవ ఎందుకురా, అవసరమా ఇప్పుడు, వదిలేసేయండి, ఫస్ట్ అయితే ఇప్పుడు అక్క తెచ్చుకుందిరా, నువ్వు కూడా అలా తెచ్చుకోరా, తెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం రా అని అయితే చెప్తారనమాట. ఇంకప్పుడు బాలు మీనా వచ్చేసరికి ఇంకప్పుడు అంటాడనమాట, చూడు వచ్చిన నీ ముద్దులు అల్లుడు అని చెప్పి వెక్కిరించినట్టుగా మాట్లాడతాడనమాట. బాలు తన మంచి కోసమే చెప్పినా కానీ మూర్ఖులకు అది అర్థం కాదనమాట. మంచి చెప్పేది ఎవరికి అంత తొందరగా అర్థం కాదు, చెడియే తొందరగా అర్థమవుతుంది కదా. ఇంకా అలా అనమాట. వచ్చిన తర్వాత ఇంకా బాలు అసలు పట్టించుకోడు, మాట్లాడాడు. ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా సుమతితోనే మాట్లాడి ఇంకా వెళ్ళిపోతుంటే అప్పుడు ఇంకా మీనంటది అనమాట, అరే నువ్వు కూడా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోరా, నాన్న చాలా సంతోషపడతారు, ఆ సుమతి ఎలా తెచ్చుకుంది నువ్వు కూడా అలా తెచ్చుకోరంటే, అది తెచ్చుకొని చదివి బుద్ధున్న వాళ్ళకి చెప్పు మీనా, వాడికి చెప్తే వాడు చేస్తాడా అని చెప్పి అంటాడనమాట. అది నిజమే. అలా అనేసరికి ఇంకా బాలు అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తనైతే చాలా సీరియస్ అవుతాడనమాట. బాలు మీదకి అయితే ఎందుకంటాడు నేను అంత లంగన అంత లుచ్చనా అంటే, లంగవు లుచ్చవు కాబట్టి అంటాడు కదా, నేను సాధించానా, నేను అసలు డిగ్రీ సర్టిఫికేట్ తేనా నేను అంటే, అరే తేవు కాబట్టే కదరా బావన్నాడు, తెచ్చి చూయించు, నువ్వు తెస్తే అందరికన్నా ముందు సంతోషపడేది ఆయన్నేరా అంటే, ఆయన సంతోషపడాల్సిన అవసరం కూడా లేదు అని అయితే అంటారనమాట. అన్న తర్వాత ఇంకా చాలా కొంచెం రూడ్గా మాట్లాడుకున్నట్టు అయితే అనిపిస్తుంది. ఇంకా మీననైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా ఇంకెవరి పనుల మీద వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా మీనా అలాగే సుమతి అయితే ఇంకా జాబ్ కోసం అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే వస్తారు. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా, అక్కడ ట్రైనింగ్ తీసుకొని
అక్కడ జాబ్ చేద్దాము, ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్దాము అని చెప్పి మీనాతోనైతే వెళ్తారనమాట. వెళ్ళేసరికి అక్కడికి రోహిణి కూడా వస్తుంది. రోహిణి కూడా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళనైతే చూడకపోయేసరికి ఇంటర్వ్యూకి చాలామంది ఉన్నారని చెప్పి మీనకు కూడా ఇంకా వేరే దగ్గర పూలు ఆర్డర్ పెట్టేది ఉందని చెప్పి మీన వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పాపం మీననైతే తన గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అసలు మా చెల్లి చాలా కష్టపడ్డది, చాలా అసలు ఇంత స్టేజ్కి వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, తనకి మంచి జాబ్ రావాలి దేవుడా అని చెప్పి అయితే మొక్కుకొని తనైతే చాలా రిక్వెస్ట్ చేస్తూ వేడుకుంటూ ఉంటుందన్నమాట దేవుడిని అయితే. అప్పుడే ఇంకా సుమతికి అయితే మంచి జాబ్ ఓకే కన్ఫర్మ్ అయింది అని అయితే చెప్తారనమాట. చెప్పేసరికి ఇంకా మీనకు కాల్ చేస్తారు. మీనకు కాల్ చేస్తే అప్పుడు మీన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుందనమాట. అదే సుమతి, నేను దాని గురించే వెయిట్ చేస్తూ ఉన్నాను తెలుసా, అసలు నీకు ఏమంటారు ఏంటి అని చెప్పి దాని గురించి వెయిట్ చేస్తున్నానంటే, అక్క ఖచ్చితంగా వచ్చింది అక్క జాబ్ అంటే చాలా చాలా సంతోషం సుమతి, కానీ బావ నిన్ను చదివిపిస్తా అని చెప్పేసి అంటున్నాడు. అసలు జాబ్ ఎందుకు అతనికి చదివిపిస్తా అంటున్నంటే, వద్దక్క మీకు కూడా ఎంత బాధ ఉందో తెలుసు, కనీసం మీకు ఉండడానికి రూమ్ కూడా లేదు కదక్క, ఎందుకు నేను అమ్మకు మీకు బరువుగా ఉండాలి, నేను చదువుకున్నాను కదా జాబ్ చేస్తూ, నేను చదువుకుంటానక్క అని అయితే చెప్తాదనమాట. ఒక బాధ్యత గల అమ్మాయి అనమాట తనైతే. అలా అనిపిస్తుంది తన క్యారెక్టర్ చూస్తేనైతే. ఇంకా అలా అనేసరికి ఇంక అప్పుడే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మకి చెప్పావంటే లేదక్క చెప్పలేదు అని చెప్పేసి అయితే ఇంకా సుమతి అయితే అంటుందన్నమాట. అన్న తర్వాత ఇంకా అప్పుడు మీనా ఏమంటుందంటే, నువ్వు అమ్మకు ఫోన్ చేయి, నేను బావకు ఫోన్ చేస్తే బావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే ఇంకా సుమతి అంటుందన్నమాట, అక్క ఒక్క నిమిషం నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అంటే, ఏంటి అంటే రోహిణి ఎందుకో ఏమో మెటర్నిటీ హాస్పిటల్కి వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే, రోహిణికి ఏం అవసరం, రోహిణి ఎందుకు వస్తుంది అక్కడికి, ఓకేలే నేను తెలుసుకుంటాను, ఏమైనా ప్రెగ్నెంట్గా ఇట్లా ఉందా ఏంటి అని చెప్పి ఇంకా అనుకుంటారనమాట. అనుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా వాళ్ళైతే ఫోన్ పెట్టేసి ఇంకా బాలుకి అయితే ఫోన్ చేసేదనమాట. మీనా చేసి ఇలా సుమతికి జాబ్ వచ్చిందండి అని చెప్పేసి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఓ మీనా నిజంగానా, ఇంకేంటి అసలు మీ కష్టాలంతా తీరాయి కదా, మీ చెల్లిని నీ నీ యొక్క కోరికను మీ చెల్లి తీర్చింది కదా, నీలో నువ్వు ఏమేమైతే చేయాలనుకున్నావు అవన్నీ మీ చెల్లిలో నువ్వు చూస్తున్నావు అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు వాళ్ళు. హ్యాపీగా మాట్లాడుకున్న తర్వాత సుమతి ఐ థింక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుందనమాట, టెంపుల్ దగ్గరికి. అయితే ఇంకా అందరు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటారనమాట, అసలు నీ కష్టం తీరింది, అసలు నిజంగా నీ పిల్లల్ని నువ్వు కష్టపడి చదివించి మంచి స్థాయిలో ఉంచావు, అసలు సుమతి నీ కష్టాన్ని తీర్చేసింది, అసలు నీ కోరికను నెరవేర్చింది, అసలు ఇన్ని రోజులు నువ్వు చాలా బాధతో చాలా ఏడ్చుకుంటూ ఉండేదానివి, కానీ ఈరోజు అసలు నీ కష్టం తీరింది అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారనమాట. ఎవరైనా ఎదుటి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు అసలు పేదగా ఉండి వాళ్ళు ఒక లో స్టేజ్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక మంచి స్టేజ్కి వచ్చినప్పుడు కొంతమంది కుళ్ళు పడుతుండొచ్చు, అని కొంతమంది అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ అయితే చేస్తారు కదా, సంతోషపడతారు కదా. ఇంకా అలా అన్నమాట. ఇంక అందరూ వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా సుమతి వాళ్ళ అమ్మ అంటది, నాదేం లేదు, రోజా దేవుడికి మొక్కేదాన్ని, సుమతి జీవితాన్ని మంచిగా చూడు తండ్రి, మీనాకి ఎలాగో మంచి లైఫ్ ఇచ్చాడు, అలాగే తినకు కూడా మంచి లైఫ్ మంచి జాబ్ ఇచ్చి మంచి భర్తని ఇచ్చేటట్టు చూడు తండ్రి అని చెప్పి మొక్కాను, ఆ దేవుడే నా బాధను అర్థం చేసుకున్నాడని అయితే చెప్తుందనమాట. ఇంకా అలా అనేసరికి ఇంకో ఆమె కూడా వస్తుందనమాట. ఆంటీ వచ్చి ఇంకా కాన్వికేషన్ రోజు వేసుకునే కోట్ సూట్ అదని ఉంటుంది కదా లాది, ఇంకా అదైతే తీసుకొచ్చి ఇస్తారనమాట. సుమతి వేసుకో అని. ఇంకా తను అంటాడనమాట, ఇది ఆ రోజు వేసుకుంటారు కదా ఎందుకు ఈరోజు అని అంటే, ఏం లేదు సుమతిని ఈ డ్రెస్లో నాకు చూడాలని ఉంది, ఒక ఫోటో తీసుకోవాలని, ఇది మా పాపది, అందుకే తను కూడా వేసుకొని ఒక ఫోటో దింపాలని చెప్పి తీసుకొచ్చాను అంటే, ఇంకా అప్పుడు ఇక వాళ్ళ అమ్మ అంటదనమాట, తను అంత ప్రేమగా తీసుకొచ్చినప్పుడు వేసుకోను అమ్మ అంటే, ఓకే అమ్మ వేసుకుంటానని చెప్పి అయితే వేసుకుంటారనమాట. వేసుకొని ఇంకా హ్యాపీగా అక్కడనైతే ఫొటోస్ అయితే దిగుతారనమాట. అందరు ఫొటోస్ దిగిన తర్వాత అప్పుడే మీన్ వస్తుంది, అయ్యా ఏంటి సుమతి ఇలా ఉన్నావేంటి అంటే, తనదేం కాదులే వేరే వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు వేసుకుంది తను అని చెప్పేసి చాలా కించపరిచినట్టు అయితే మాట్లాడతాడనమాట. అనేసరికి అప్పుడు ఓ చాలా బాగున్నావు తెలుసా ఎవరేసిన అని అంటే, అప్పుడు సుమతి అంటుంది, అక్క ఇది నాకు కూడా వస్తుంది, ఎలాగో ఇప్పుడు నేను పాస్ అయ్యాను కదా నాకు కూడా వస్తుంది ఇది, నాకు కూడా వేస్తారు అని చెప్పేసి అయితే అనుకుంటారు. అనుకున్న తర్వాత అప్పుడు సుమతి అంటుందన్నమాట, అక్క చూసావా నీ వల్ల నేను జాబ్ సంపాదించాను, ఈ స్టేజ్కి వచ్చాను అక్క, నేను ఇదంతా నీ వల్లనే అక్క, నువ్వు కూడా అప్పుడు ఒకప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చావు కదా అని అంటే, అప్పుడు బాలు షాక్ అవుతాడనమాట, ఏంటి మీ అక్క కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిందా అంటే, అప్పుడు ఇంకా సుమతి వాళ్ళ అమ్మ అంటుంది, అవునమ్మ అవును బాబు వచ్చేది, కానీ ఇంకా తమ్ముడి కోసం ఇంకా చెల్లి కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది, నా కూతురికి అసలు చదువు లేకుండా అయిపోయింది, నాతో పాటు పూలు అమ్ముకుంటూ ఇంకా నాకు హెల్ప్ఫుల్గా ఉండేది అని చెప్పేసి అయితే ఇంకా చాలా బాధపడితే, అప్పుడు మీనంటే నాకేంటమ్మా నాకు మంచి
భర్త దొరికాడు, నా మంచి లైఫ్ బాగుంది, నాకు మంచి మామయ్య ఉన్నాడు, మంచి కుటుంబం ఉంది, నాకెందుకు చెప్పి ఇంకా చదువు, నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు, నేనేం చెయ్యలేదు అని చెప్పి ఇంకా మీనా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు బాలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా మన భర్తను కానీ మన భార్యను కానీ పక్కన పెట్టుకొని మనం వాళ్ళ గురించి ప్రౌడ్గా చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది కదా, అలాగే అనమాట. అలాగే చెప్తుంది. చెప్పేసరికి ఇంక అందరూ ఇంకా అప్పుడు బాలు అయితే వాళ్ళందరూ ఫోటో దిగిన తర్వాత అప్పుడు బాలు అంటాడు అనమాట, నువ్వు కూడా వేసుకో మీనా, నువ్వు కూడా వేసుకో అనగానే మీనా కూడా వేసుకుంటుంది. మీనా వేసుకొని దిగుతారనమాట. అసలు సూపర్ ఉంటారు, ఒక లాయర్ లాగా ఉంటారనమాట ఇద్దరైతే అక్క చెల్లెలు. చాలా క్యూట్గా అనిపిస్తుంది, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు పేదవాళ్ళకి ఇట్లాంటి మూమెంట్స్ కొంచెం ఏం లేని వాళ్ళు ఆ హ్యాపీనెస్, ఆ హుందాతనము, ఆ సంతోషము, కల్మషం లేని మనసు, ఆ ప్రవర్తన అసలు చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అందరు దిగి ఇంకా హ్యాపీగా స్వీట్స్ గిట్లా అన్నీ తినేసి అక్కడి నుంచి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తారనమాట. మీనా బాలు అయితే వచ్చిన తర్వాత మీనానైతే ఎట్లాగో ఇప్పుడు ఎవరికి సుమతికి జాబ్ వచ్చింది. అలాగే సుమతి మీ రోహిణి కూడా హాస్పిటల్కి వెళ్ళినా అని చెప్పేసి అన్నది కదా, అన్న తర్వాత ఇంకెట్లాగో స్వీట్స్ చేద్దాము అని చెప్పేసి అయితే అంటారనమాట. అప్పుడు బాలు అంటాడు, మీనా ఇప్పుడు మీ చెల్లికి మంచి జాబ్ వచ్చింది, పాస్ అయింది కదా, మంచిగా స్వీట్ చేసి పెట్టు, ఫ్యామిలీ అంతగా మంచిగా అందరికీ పెడదాం, తినిపిద్దాం, ఇంట్లో చెయ్యి మీనా అని చెప్పేసి అంటే అప్పుడు మీనంటది అనమాట, వామ్మో అలా చేసి పెడితే మీ అమ్మ ఊరుకుంటుందా, తిట్టి తిట్టి పెడుతుందండి, ఇప్పుడు వచ్చిందా చేసిందా అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతుంది అత్తయ్య అంటే, మా అమ్మ ఎప్పుడు పోతు దాని లెక్కలు ఒడుతూనే ఉంటుంది కదా, తన గురించి నీకెందుకు, పట్టించుకోకు, మా నాన్న ఉన్నాడు కదా, నువ్వు చెయ్యు అని చెప్పేసి అయితే అంటారనమాట. అన్న తర్వాత అప్పుడు మీననైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బాలు అయితే చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా ప్రభావతి అలాగే సత్యం మాత్రము హాల్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీనా ఇంకా బాలు మంచి హ్యాపీగా నవ్వుకుంటూ వస్తారు. వచ్చేసరికి అప్పుడు ప్రభావతి అంటుంది, ఏం కొంపలు మునిగిపోయా ఏంటి, ఏమైందా ఏంటి, ఇగిలపడి నవ్వుతున్నారు అనేసరికి, ఓహో కుల్లావతి ఏం లేదు కుల్లావతి, మా మరదలికి సుమతికి జాబ్ వచ్చింది, డాక్టర్ జాబ్ వచ్చింది అనగానే, ఏంటి డాక్టర్ జాబా అని చెప్పి నోరు వెళ్ళబెడుతుందనమాట. సత్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓ అవునారా, కంగ్రాచ్యులేషన్స్ మీనా, చెప్పు మీ చెల్లికి, చాలా సంతోషం అమ్మ, మీ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నిజం మీకు ఇంకా ఇప్పుడు ఇంకా కష్టాలు అనేటివి ఉండవు, మీ అమ్మ ఇప్పటి నుంచి రెస్ట్ తీసుకోవచ్చమ్మా అని చెప్పేసి అయితే అంటారనమాట. అన్న తర్వాత అప్పుడు ప్రభావతి అంటుంది, ఓ వచ్చిందిలే జాబు, ఓ ఏదో నువ్వుకేదో చేసేదో, ఎందుకు అంత బిల్డప్లు కొడుతున్నారు, ఎందుకు అంత చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ప్రభావతి చాలా నీచంగా మాట్లాడేసరికి అప్పుడు సత్యము అంటాడనమాట, కొందరు కుళ్ళు బుద్ధులమ్మ, వాళ్ళు ఎదటి వాళ్ళు మంచిగా ఉంటే ఎదటి వాళ్ళు కోరరు, వాళ్ళు కుళ్ళు బుద్ధులు వాళ్ళు అలాగే ఉంటాయి, వదిలేసే వాళ్ళయ్యా అని చెప్పేసి అనేసరికి అప్పుడు బాలు అంటాడనమాట, కుల్లావతి నువ్వు ఎట్లానే కుళ్ళు బుద్ధితోనే ఉంటావు కదా, నువ్వు నీకు ఎలాగో మేము హ్యాపీగా, నేను మీనా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం ఉండదు కదా, నువ్వు అట్లాంటి దానివే కానీ మీనా వెళ్ళి మంచి స్వీట్ చేసుకురాపో, అందరం తిందాము అని చెప్పేసి అయితే ఇంకా అందరూ ఒకరికొకరు రవి శృతి కూడా వస్తారనమాట. ఇంకా రవి శృతికి చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి ఇంకా ప్రభావతి మళ్ళీ ఇంకొక మాటలే మాట్లాడుతుంది అనమాట. మాట్లాడేసే శృతి ఊకుంటుందా, శృతి ఏమూరుకో తీసి పెడుతుంది, ఏంది అత్తయ్య నీకు డాక్టర్ అంటే ఏందో తెలుసా, డాక్టర్ పక్కన కనీసం నువ్వు సూదులందరూ దీనికి కూడా పని చేయవు, డాక్టర్ జాబ్ అంటే మామూలు విషయమా, సుమతి కష్టపడి సంపాదించింది, ఎంతో అప్రిషియేట్ చేయాలి, పోయి పెద్దగా అంత నీచంగా మాట్లాడతావేంటి, అసలు బుద్ధి లేదు, మీనా అసలు మళ్ళీ వచ్చినప్పుడు ఒక బర్రెసు తీయాలి అత్తయ్యకి అని చెప్పేసి అనేసరికి, శృతి ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అవును మరి నీకు బాగా ఎక్కువైపోయింది, ఊరికే ఇంకా మీనా మీద వాళ్ళ అమ్మ వాళ్ళ మీద అలా చెల్లి మీద పడిపోతూ ఉంటావు, ఇష్టం నోటికి ఇలా వస్తే అలా మాట్లాడతావు, నీకు అప్రిషియేట్ చెయ్య బుద్ధి కాకపోతే నోరు మూసుకొని ఉండు, కానీ ఎక్కువగా మాట్లాడక అర్థమవుతుందా, ఒకరు సంతోషంగా ఉంటే ఎందుకు ఓర్వవు నువ్వు అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. అదే ఇంకా లక్షలు మింగినోడు, నగలు మింగినోడు ఏదైనా చేస్తే నీకు గొప్పగా, ఇవతల వాళ్ళు ఎవరు చేసినా నీకు గొప్ప ఉండదు కదా అని చెప్పి చీప్గా నోటికి ఎటొస్తటే తిడుతుంది అనమాట. శృతి అయితే అసలు సూపర్ అనిపిస్తుంది శృతిని చూసానైతే. ఇంకా రవి కూడా అంటాడు, అమ్మ ఒర్రకమ్మ అని చెప్పేసి అంటాడు. బాలు ఇంకా సత్యం అందరు నోటికొచ్చినట్టు అంటారనమాట. అనేసరికి ఇంక అందరికీ స్వీట్స్ పెట్టిన తర్వాత ఇంకప్పుడే రోహిణి కూడా వస్తుందనమాట. వచ్చిన తర్వాత రోహిణి అడుగుతుంది, ఏంటి మీనా అంత హ్యాపీగా ఉన్నావు, అంత అందరికీ స్వీట్స్ పంచుతున్నావు అని చెప్పేసి అంటే, ఏం లేదు అని చెప్పేసి ఇంక అందరికీ శృతి అప్పుడు అంటుందన్నమాట. ఎవరు రోహిణి అనేసరికి అప్పుడు మీనా అంటుంది, ఏం లేదు మా చెల్లికి జాబ్ వచ్చింది కదా,
సుమతికి. అలాగే నువ్వు కూడా ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, అందుకే అందరికీ నేను స్వీట్స్ పంచుతున్నాను అనేసరికి అందరు షాక్ అయిపోతారనమాట. ఏంటి రోహిణి ప్రెగ్నెంటా అని చెప్పి ఇక ప్రభావతి అయితే అంతే ఉండదు, ఇక సంతోషానికి అవధులే ఉండవన్నమాట. ఎందుకంటే మంచి ఇష్టమైన కోడలు కదా, ఇష్టమైన కొడుకు కదా, ఎన్ని లంగ పనులు ఎన్ని దొంగ పనులు చేసినా వాళ్ళు ఇష్టం కాబట్టి వాళ్ళు ఏది చేసినా ఆమెకు మంచిగానే అనిపిస్తుంది కదా. ఇంకా ప్రెగ్నెంట్ అనేసరికి ఇంకా హ్యాపీగా సంతోషంగా గంతులు వేసేదనమాట. ఇక స్వీట్స్ తినిపిస్తుంది ఇష్టం ఉన్నట్టుగా, రచ్చ రచ్చ అయిపోతారు. ఇక ఏమేమో కలలు గంటది. ఇంకా కలలు అనేసరికి అప్పుడు రోహిణి అంటది అనమాట, ఏంటి నేను ప్రెగ్నెంట్ అని ఎవరన్నారు నీతోని, నేనేం కాదు అని చెప్పి చిరాకు పడేసరికి ఇంకా షాక్ అవుతారనమాట. ఏంటి కాదా అని చెప్పేసి అనేసరికి అప్పుడు మీనంటది, మరి వెళ్ళావు కదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని చెప్పి అక్కడ కనిపించావు కదా సుమతి అన్నది నాతో అని అనగానే ఇక రోహిణికి అయితే భయం బుచ్చుకొస్తుంది అనమాట. ఇక దగ అవుతుంది, వామ్మో ఏంటి ఇలా జరిగింది ఏంది అని చెప్పేసి అయితే ఇంకా భయపడేసరికి అప్పుడే ఇక రోహిణి కవర్ చేద్దామని చూస్తుంది అనమాట. చూసేసరికి అప్పుడు ఇక రోహిణి ఏమంటుందంటే, ఏం లేదు నా హెల్త్ బాగాలేదు అందుకే నేను వెళ్ళి మేడం అక్కడ బాగా చూస్తుంది అని చెప్పేసి అంటే నేను వెళ్ళి చెక్ చేయించుకొచ్చుకున్నాను అని అయితే చెప్తుంది అనమాట. చెప్పేసరికి అప్పుడు ప్రభావతి అంటుంది, ఏంటి చూసావా కావాలని చేసిందిరా, ఎలాగో తనకు అవతలేరు కాబట్టి కావాలని చేసిందిరా, మోసం చేసిందిరా, మనిషికి ఆశ పెట్టి చంపేసిందిరా అని చెప్పి ఇంకా మీనాని ఎటు పడతాడు తిడుతుంది అనమాట. ఏది తెలియంది చేయింది, ఎందుకు ఇంత ఆతృత, నీకు ఇష్టం ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడుతావు, తనని అడగంది చేయండి, ఎందుకు ఇలా డిసిషన్ తీసుకొని ఎందుకు మాకు వచ్చి చెప్తావు, మా ఆశలను ఎందుకు అడియాశాలు చేస్తామని చెప్పి ఇంకా మీనని తిట్టేసరికి మీన చాలా బాధపడి ఇంకా బాలు కూడా అంటాడనమాట, వెళ్ళిరు కాబట్టి అన్నారమ్మా అంతే, ఇంకా తనకు కన్ఫామ్ అనుకుంది కాబట్టి తను చేసింది, అంతకెందుకు ఎగిరి పడుతున్నావు, ఫస్ట్ తను ఎందుకు వెళ్ళిందో ఫస్ట్ అదా కనుక్కో అది అని చెప్పేసి అంటారనమాట. అనేసరికి ఇంకా మీననైతే బాధపడుతూ ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా బాలు అయితే అంటాడు, నువ్వేం పట్టించుకో తన గురించి వదిలేసే అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఇంకా రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రోహిణి అంటదనమాట, ఏమండి మనం ఇద్దరం కలిసి ఒకసారి చెకప్కి వెళ్దామండి, చెకప్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొద్దాము, మనకు పిల్లలు కావాలండి, అత్తయ్య చూసావు కదా ఎలా తిడుతుంది, తనకు చాలా ఆశ ఉంది అని అంటే ఇంకా అప్పుడే వచ్చి తను అంటాడనమాట, ఎందుకు నాకేం లేదు, అసలు నీకేం ప్రాబ్లం ఉంటే చూయించుకొచ్చుకో, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం రాను అని చెప్పేసి ఇంకా తను అనేసరికి ఇంకప్పుడే రెచ్చిపోతాడనమాట. రోహిణి రెచ్చిపోయి, ఎందుకు నా దగ్గరికి ఎందుకు రానంటున్నావు, ఎందుకు నువ్వు చెక్ చేయించుకొని అంటున్నావు, నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, తనతో రిలేషన్షిప్లో ఉన్నట్టున్నావు, అందుకే ఇలా చేస్తున్నావు అది అని అనేసరికి అది అంత తింటదనమాట ప్రభావతిని. ఏం మాట్లాడుతున్నావు రోహిణి, నువ్వు ఎప్పుడైనా నేను అన్నాను అలా, నా కొడుకుని అంత పెద్ద మాట అంటావా, అలా ఉన్నారంటావా, నేను ఎప్పుడైనా వాడు అలా చూసాడా, ఎలా నిన్ను ఒక మాట అన్నాడా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడా చెప్పు, అసలు నువ్వు కూడా పెళ్లి కాకముందుకు ఎక్కడెక్కడో ఉన్నావు, మలేషియాలో ఇక్కడక్కడ, మరి నీ క్యారెక్టర్ ఏందో, నీ పెళ్లి కాకముందుకు అసలు నీ జీవితం ఏందో మేము ఎప్పుడన్నా అడిగామా, ఎందుకు ఇలా నువ్వు మాటలు అంటావు చెప్పు అని చెప్పేసి ప్రభావతి అయితే చాలా సీరియస్ అయ్యేసరికి రోహిణికి అయితే గజగజ వణికిపోతుంది అనమాట. అమ్మో విన్నదా ఏంటి, అది కాదత్తయ్య అని చెప్పేసి అయితే ఇంకా తడబడుతూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే మనోజ్ని బయటకు తీసుకొని పోతుంది. అరే కాదురా, నిన్ను గంతగనం అనుమానిస్తుందిరా, అనుమానించడం నువ్వు ఎందుకు కూకున్నావు, అసలు ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ పోతుంది, ఇష్టం ఉన్నట్టు అప్పుడప్పుడు మధ్యలో అన్నీ అనుమానం వచ్చే పనులు చేస్తుంది, అసలు ఏమైంది, తనకు ఎందుకు ప్రాబ్లం ఉంది చెప్పు, తనకు అసలు ఎందుకు ప్రాబ్లం ఉంది చెప్పు, తనది ఏదో ఉందిరా సీక్రెట్, అసలు నిన్ను అంత నిలదీసినప్పుడు నువ్వెందుకు తన గురించి అడగట్లేదు చెప్పు, తను అసలు పెళ్లి కాక ముందుకు ఏదో ఒకటి ఉంది, ఖచ్చితంగా మనం తెలుసుకోవాలరా అని అయితే ఇంకా ప్రభావతి అడిగేసరికి అప్పుడు ఇంకా మనోజ్ అయితే వెళ్ళి అడుగుతాడనమాట, ఏంటి రోహిణి చెప్పు, నువ్వు పెళ్లి కాక ముందుకు నన్ను ప్రేమించావా చెప్పు, నువ్వు కూడా ఎవరితోనన్నా రిలేషన్స్లో ఉన్నావా, నాతో అన్నావు కదా చెప్పు అంటే, ఏంటి మనోజ్ నన్ను అనుమానిస్తున్నావా అంటే, అవును మా అమ్మ అన్నది అని అంటే, మీ అమ్మ అన్నదని నువ్వు వచ్చి నాతో అంటున్నావా, అసలు నా మీద నీకు నమ్మకం లేదా అంటే, అదేం లేదు రోహిణి, పిచ్చోన్ లెక్కలు నమ్మేస్తాడనమాట, అదేం లేదు రోహిణి, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ఇష్టం, వెళ్దాంలే రోహిణి వెళ్దాంలే, చూద్దాంలే, మా అమ్మాయి నేనేం పట్టించుకోను అని చెప్పేసి ఇంకా తనైతే అంటాడనమాట. ఇంకా వాళ్ళకైతే ఒక కార్డ్ అనేది ఇస్తాడనమాట 10 లక్షల వరకు. ఇంకా అది ఉండేసరికి దాన్ని అయితే గీక్కుంటే చిల్లర వేషాలన్నీ వేస్తాడు, ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెడతాడు, ఇష్టం ఉన్నట్టుగా వేస్తాడు, రోడ్డు పాలవుతాడు మనోజ్ అయితే. ఇష్టం ఉన్నట్టుగా చిల్లరేషాలు వేసి ఇటు అటు పోకుంటే ఎటు పోయినా లక్షలు వేలు ఖర్చు పెడతారు ఇద్దరు కలిసి. ఏంటి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను బిజినెస్ మ్యాన్లా మేము ఇది అది అని చెప్పేసి అయితే ఓవర్ బిల్డప్లు చేస్తారనమాట. లాస్ట్కి వచ్చేసరికి రోడ్డు
అప్పులు పాలవుతారు వాళ్ళు. ఇంకా మీనా బాలు అయితే ఒక హై లెవెల్‌లో ఉంటారని చెప్పొచ్చు. అసలు జరిగిన సిట్యుయేషన్ అయితే ఇదనమాట. అసలు మీకేమనిపించింది ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ చేయండి. ఇంకా ఓకేనా. ఇంకా ప్రభావతి క్యారెక్టర్ అలాగే బాలు, రోహిణి, మీనా ఏమనిపించిందో వాళ్ళందరిది నాకైతే కింద కామెంట్ చేయండి. నా రివ్యూ ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్.